మేడము అలా అడిగేసరికి అయితే మాత్రం కళ్ళల్లో వాటర్ అయితే అస్సలు ఆగలేదు. చెప్పుకోవడానికి అయితే పెద్ద ఫ్యామిలీ అనండి, కానీ లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయానని చెప్పి కోపంతో అయితే మాత్రం డెలివరీ టైం కాదు కదా, ప్రెగ్నెన్సీ టైంలో కూడా వాళ్ళు రాలేదనమాట. ఇంకా మేడం అయితే సరేలే పుష్ప, నీ దగ్గర ఒక ఆవిడ నుంచుతానమ్మా, నిన్ను ఆవిడ బాగా చూసుకుంటుంది అనేసి అయితే అన్నారు. ఇంకంతే ఫస్ట్ నాకు ఒక పక్క పెయిన్స్ అనిపించిన, ఇంకో పక్క అయితే మాత్రం అమ్మ అయితే చాలా గుర్తొచ్చింది. చిన్నప్పటి నుంచి ఇంతలా పెంచింది కదా మా అమ్మ, మరి ఇప్పుడు నేను ఇప్పుడు ఒక అమ్మను అవుతున్నాను కదా, మా అమ్మ ఏం అర్థం చేసుకొని రాలేదనేసి అయితే నేనైతే బాధపడ్డాను అనమాట. ఇంకో పక్క ఏంటంటే మా ఆయన బ్లడ్ తేడానికి వెళ్ళాడు కదా, పాపం అటు సైడ్ అయితే టెన్షన్ అనిపించింది. తను కూడా ఇంకా అడ్రస్ దొరికిందో లేదో, ఇంకా తిరుగుతున్నాడేమో ఎండ బయట, అసలు మాకంటూ ఎవరు తెలియదు కదా, అసలు నన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి పాపం ఎంత నరకం చూస్తున్నాడు అనేసి అన్నట్టు ఒక పక్క అనిపించింది. ఇన్ని కష్టాల మధ్య నా కొడుకు అయితే మాత్రం ఇంకా మా ఆయన రాలేదండి. అప్పటికి పెయిన్స్ అన్ని బాగా ఎక్కువైపోయాయి అనమాట. ఇంకా మేడం అయితే ఇంకా ఆపరేషన్ థియేటర్లోకి అయితే తీసుకువెళ్ళి అయితే మాత్రం 3:49 ఈ కష్టాలన్నీ పోగొట్టే ఒక పర్సన్ అయితే బయటకు వచ్చారు. వాడు వచ్చిన తర్వాతే మాకు ఇంకా తిండికి కాదు గుడ్డకు కాదు దేనికి లోటు అయితే లేదు. అంతవరకు వాడు పుట్టక ముందు అయితే తిండికి కూడా మేము ఇబ్బంది పడే రోజులు ఉన్నాయి. మాకంటూ ఒక రెస్పెక్ట్ కూడా లేదు. ఇంకా 3:49 అయితే మేడం అయితే నాకు చెప్పారు, అమ్మ పుష్ప నీకు బాబు పుట్టాడమ్మా అనేసి అయితే అన్నారు. ఆ మాటకైతే మాత్రం ఎంత హ్యాపీ అనిపించిందో. మేము ఇన్ని కష్టాలు పడి 9 నెలలు కూడా తల్లిదండ్రులు కూడా దగ్గర లేరు, అలాంటిది నా భర్తే ఒక తల్లి అయ్యి నన్ను 9 నెలలు చాలా బాగా చూసుకున్నాడు. ఇంకా ఆ బిడ్డ బయటకు వచ్చినప్పుడు ఆ తల్లి పడే ఆ హ్యాపీనెస్ పిల్లల కన్నా ప్రతి తల్లికి అర్థమవుతుంది. అలా అయ్యిందనమాట. ఇంకా మా ఆయన అయితే మాత్రం ఇంకా సాయంత్రం 5 ఆ టైం అప్పుడైతే వచ్చాడండి బ్లడ్ తీసుకొని. వచ్చిన తర్వాత ఇంకా మేడం రూమ్కి అయితే వెళ్ళారు. ఇంకా వెళ్తేనేమో మేడం అయితే రామ్మ గణేష్ అనేసి అయితే నవ్వారనమాట. నవ్వితే ఇంకా మా ఆయన అయితే ఇదేంటి మేడం ఇలా నవ్వుతున్నారని చెప్పి అనుకున్నారంట మనసులో. గణేష్ నీకు ఎవరు పుట్టారో తెలుసమ్మా అనేసి అయితే అంటే, అదే మేడం ఆవిడ ఇంకా డెలివరీ 4 గంటలు ఇంకా అవ్వలేదు కదండి, డెలివరీ అయిపోయిందా అనేసి అయితే అడిగితే, నీకు బాబు పుట్టాడమ్మా అనేసి అయితే అన్నది. మా ఆయన అయితే మాత్రం ఎంత ఏడ్చాడంట మేడం దగ్గర, ఏడ్చాడంట. ఇంకా నాకు తర్వాత చెప్తున్నాడు. అయితేనేమో మేడం అన్నది, చక్కగా నీ కొడుకు పుట్టాడయ్యా ఒకసారి వెళ్ళి చూసిరా వెళ్ళు అనేసి అంటే, మేమే చిన్నపిల్లలము అయినా సరే ఏ తండ్రి అయినా సరే తండ్రి అయిన తర్వాత ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా, ఎంత ఫాస్ట్గా వచ్చాడో నా కొడుకుని చూడడానికి. ఇంకా లోపల రూమ్లోకి అయితే అలవ్ అవ్వకూడదండి, అందరూ ఆడవాళ్ళు ఉంటాం కదా. ఇంకా మా పెద్దమ్మ అయితే మా బాబుని అయితే ఇంకా మా ఆయన దగ్గరికి తీసుకెళ్ళింది. ఇంకా ఈ పూట వీడియో ఇదే, నెక్స్ట్ వీడియోలో చెప్తాను.